ఈ కేసు పెట్టారు. అంటే అరండలపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలు బయటికి తీసినటువంటి బయట లీక్ చేసిన వ్యక్తి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి ఆ వ్యక్తి కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారా అంటే ఏంటి మీరు అనేది నాకు క్లారిటీ అర్థం. అతను అరెస్ట్ చేశారు, అతని పైన కేసులు పెట్టారు. అదే విధంగా ఒక జర్నలిస్ట్ పైన కూడా కేసు పెట్టారు. నేనేమంటా ఉన్నా అంటే అది నైతికమా అనైతికమా తప్ప ఒప్ప అనే దాని గురించి చట్ట ప్రకారం జరిగినప్పటికి కూడా ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నదో ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించండి. అవును, ఆ యొక్క అటువంటి సభ్య సమాజం తరలించిన ఒక పందిని వాడు చేసిన వికృత శాస్త్రాన్ని బయట పెట్టినందుకు వారిని ప్రజలు హర్షిస్తున్నారా, వారిని ప్రజలు వ్యతిరేకిస్తున్న దాని మీద ఎగ్జిట్ పోల్ నిర్వహించి తీరాల్సిందేనండి. అదే విధంగా అది కానీ బయటికి తీసుకురాకపోతే అది బయటికి తీసుకురాకపోయి ఉంటే రాబోయే రోజులు అందరికీ ఇదే రాజమర్యాదలు జరుగుతాయి. ప్రశాంతంగా ఇంట్లో ఉన్న బెడ్ ఉంటుందో లేదే కానీ పోలీస్ స్టేషన్ లో చక్కటి బెడ్లు ఉంటాయి అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్ళేది. మీరు ఒక వీడియో ఇవాళ వచ్చినట్టుంది, ఒక వీడియోలో పోలీసుల్ని మా మేనల్నే పంపిపోయి నా దగ్గర వీడియో ఉంది విజయ్ గారు, మా మేనల్లుడే అని చెప్పి పక్కన పోలీస్ అధికారి పరిచయం చేస్తున్నాడు. ఆయన నా మేనల్లుడు నా బామ్మది కొడుకు అని చెప్తున్నాడు ఆయన పోలీస్ అధికారులకి. అతనికో కుర్చీ ఇచ్చారు కూర్చోడానికి. సార్ కానిస్టేబుల్ అధికారులు ఆ స్టేషన్ సంబంధించిన అధికారులు జరిగినటువంటి పొరపాట్లు ఇది. దీనిపైన అయితే నేను అనేది అంటే దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించాలని కోరుకుంటాం. రైట్, వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. శంకర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియాలో విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారిని ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ ఖాతాల నుంచే ఇష్టం వచ్చినట్టుగా అసలు ఆ మాటలు మనం నోటితో చెప్పలేము. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టారంటే శంకర్ గారు మీరు ఆగలి దయచేసి ఆగలి. వెంకటేష్ గారు విజయమ్మ కొడుకు వచ్చేస్తాడా? వద్దులేండి చర్యలు తీసుకుంటాం. శంకర్ గారు లేకపోతే మరొకటో సాధించడం, ఆధిపత్యం సాధించడం అనేది వ్యవస్థలకి చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం. ఎవరో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా కొంతమంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది ఫేవర్ గా సోషల్ మీడియాలో యుద్ధం చేసుకున్నంత మాత్రాన అది ఎవరికో తీసుకెళ్లి మనం కట్టడం అంతవరకు అది పోలీస్ వ్యవస్థకు కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా వెంకటేష్ గారు, మీరు ఏమనుకున్నట్టు అడుగుతా. అంటే సాధారణంగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ అరెస్టులు జరుగుతున్నట్టే కనపడతా ఉంది సోషల్ మీడియా. వారి తరపు నుంచి ఏమన్నా కేసులు మీ దగ్గరికి రావడం కానీ మీరు ఏమైనా వాదించడం కానీ జరుగుతుందా? అసలు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ చాలా యాక్టివ్ గా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద లీగల్ సెల్ పూర్తిగా కూర్చుంది. ఎక్కడికక్కడ న్యాయవాదుల్ని వాళ్ళకి ఎంగేజ్ చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి పూర్తి రక్షణ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా డిలే లేదు. అందుకే దానికి భయపడి మాత్రమే పోలీసులు అర్ధరాత్రి పూట మ్యాజిస్ట్రేట్ల ముందు పెట్టడం, లేకపోతే ఒక వ్యక్తిని రిమాండ్ లోకి తీసుకుని 24 గంటల్లో కోర్టులో పెట్టాల్సినటువంటి వ్యక్తుల్ని 3 రోజులు 4 రోజులు వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేసి మళ్ళీ అది ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి వాళ్ళకి మంచాలు పెట్టి, వాళ్ళకి బిర్యానీలు పెట్టి, ఆ వీడియోలు మళ్ళీ బయటకు వాళ్ళే లీక్ చేసి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఏమంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ తెలియకుండా బిర్యానీలు పెట్టి వాళ్ళకి అన్ని మరి అంతే కదా. రేపు పొద్దున కోర్టుకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ లేడీ తెనాల్లో అరెస్ట్ అయినటువంటి లేడీ సాక్షాత్ మ్యాజిస్ట్రేట్ గారికి నన్ను కొట్టారని చెప్పేసి అంది. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ గారు ఆ మాట చెప్పాలి అని అంటే బోర్గడ్డ అనిల్ గారికా బోరిగడ్డ అనిల్ గారు ఆ మాట చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి అతన్ని కొన్నాళ్ళ పాటు మీడియాకు దూరంగా ఉంచడం, తర్వాత అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు సాక్షాత్ పోలీసులు ఏం చెప్తారంటే అతనికి టెస్టికల్స్ ప్రాబ్లం ఉంది, కాబట్టి కింద పడుకోవడం కష్టం కాబట్టి మేము బెడ్ అరేంజ్ చేసామని చెప్పేసి అంటున్నారు. అలాగే శంకర్ గారు ఏదో కంప్లైంట్ ఇచ్చారు, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఆ కంప్లైంట్ సారాంశం అరెస్ట్ చేస్తారని అనుకుందాం. అలా అని చెప్పి పోసాని మురళీకృష్ణ గారు చేసినటువంటి అన్ని డెరాగేటరీ కామెంట్స్ కి సంబంధించి విజయవాడ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టడానికి లేదు. ఇప్పుడు ఎవరైతే కడప లేకపోతే రాయలసీమలో ఒక ఎస్పీ గారు 41A నోటీస్ ఇచ్చి వదిలేశారో అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ యొక్క గ్రావిటీని అక్కడ ఉన్నటువంటి అధికారులు బేరీజ్ వేసుకుని 41A నోటీస్ ఇచ్చి వదులుతారు. కానీ తీవ్రవాద చర్యలు చేసిన వాళ్ళని 41A నోటీస్ ఇవ్వడానికి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితి లేదని బాడి శంకర్ గారు కంకణం కట్టుకొని కూర్చున్నారు ఆయన విజయవాడలో.
చూద్దాం మరి వారి పోరాటం ఏ మేరకు ఫలిస్తుందో అనేది మరి చూద్దాం. సమయం ఒకే మాట బ్రహ్మనాయుడు గారు, ఒకే మాట సార్, మీరు ఏది ఇక్కడ ఇస్తే- మీరు ఏది ఒకే ఇస్తే మాట అన్న, మీరు ఒక్క అదే నిమిషం. అవుతుంది. ఇప్పుడు మీరు ఈ అధికారంలో ఉన్నారు సోషల్ కాబట్టి మీడియాది పార్ట్ ఒక్క 1 అండి. నిమిషం. 3 పార్ట్ సంవత్సరాల 1 తర్వాత సోషల్ మీరు మీడియా కంప్లైంట్ ఇవన్నీ పార్ట్ 1 ఇచ్చారు. రేపు పొద్దున్న ఇదే పని వాళ్ళు నెక్స్ట్ చేస్తారు. భారీ స్కాములు ఇదే రాబోతా పని ఉన్నాయి. వాళ్ళు ఓకే, చేస్తారు. ఓకే. ఏం ఆగరు కదా. ఓకే రైట్. మద్యం సమయంలో పైన- ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. విజయకిరణ్ గారు, బాడి శంకర్ గారు, అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, సెంగళూరు వెంకటేష్ గారు, అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు.